వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇవాళ మనము 5 సైడ్ హసల్స్ గురించి మాట్లాడదాము. సైడ్ హసల్స్ అంటే ఏంటి అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేయడం కావచ్చు, లేదా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. సో మీ దగ్గర ఉన్న స్కిల్స్తో ఒక సెకండ్ ఇన్కమ్ బిల్డ్ చేయడం, లేదా ఒకవేళ స్కిల్స్ లేకపోతే ఆ స్కిల్స్ నేర్చుకొని మరి మనం ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ఆ 5 మనకు ఐడియాస్ అనమాట హసల్స్ కోసము. సో అది ఏంటి అంటే ఫస్ట్ మనకు వచ్చేసి బికమ్ ఎ మెంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యువర్ ఎక్స్పర్టీస్. సో ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ యూట్యూబ్లో దొరకకపోవడం వల్ల వాళ్ళు బయట ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి చూస్తున్నారనమాట. సో అలాంటప్పుడు మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉందో దాన్ని మీరు బేస్ చేసుకొని మీ యొక్క బ్రాండ్ బిల్డింగ్ చేసుకొని ఆన్లైన్లో మీ కోర్సెస్ని మీరు లాంచ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఒక ఎడిటింగ్ కోర్స్ గురించి తెలుసు. సో అప్పుడు మీరు ఒక ఎడిటింగ్ కోర్స్ క్రియేట్ చేసుకొని మీరు ఒక ఎడిటింగ్ ఎక్స్పర్ట్గా మీ ఉన్న బ్యాక్గ్రౌండ్, మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని మీరు షోకేస్ చేసుకుంటూ ఆ ఎడిటింగ్ కోర్స్ని మీరు లాంచ్ చేసి ఆన్లైన్లో యూట్యూబ్లో మీరు బ్రాండింగ్ చేసుకొని, ఇన్స్టాగ్రామ్లో బ్రాండింగ్ చేసుకొని మీ కోర్స్ని లాంచ్ చేసి ఆ కోర్స్ని ఒక రీజనబుల్ ప్రైస్లో పెట్టుకొని ఎడిటింగ్ ఎవరికైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్లో ఇది ఒక మంచి సైడ్ హసల్స్ బిజినెస్గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్య చాలామంది ఇలాంటి బిజినెస్ని ఫాలో అవుతున్నారు, ఇలాంటి బిజినెస్ని సెటప్ చేస్తున్నారు అనమాట. సో ఇది మనకు ఫస్ట్ ఉన్న మనకు సైడ్ హసల్ ఐడియా. సెకండ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ ఫర్ క్రియేటర్స్. చాలామంది క్రియేటర్స్ ఉంటారు ఎవరికైతే ప్రొఫెషనల్గా ఆఫీస్ ఉండదు, కాకపోతే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న స్టూడియోని తయారు చేసుకొని వీడియోస్ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ అవసరం పడతాయి. వాళ్ళ దగ్గర ఎడిటింగ్గా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉండరనమాట. సో మీరు వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ సర్వీస్ లాగా కూడా ఇలాంటి ఒక 5-10 క్రియేటర్స్ని మీరు కాంటాక్ట్ అయ్యేసి వాళ్ళకి మీరు ఫ్రీలాన్సింగ్ ఎడిటింగ్ సర్వీస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఒక చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకు ఎడిటింగ్ వచ్చినా రాకపోయినా అంత ప్రొఫెషనల్గా వాళ్ళు చేయలేరు. ఒకవేళ ప్రొఫెషనల్ వాళ్ళకు ఎడిటింగ్ వచ్చినా కానీ వాళ్ళు అంత టైం దాని మీద స్పెండ్ చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫుల్ ఫోకస్ కాంటెంట్ క్రియేషన్ మీద ఉంటుంది కాబట్టి. సో మనకు దీని తర్వాత థర్డ్ సైడ్ హసల్ వచ్చేసి కాంటెంట్ క్రియేషన్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ మీద చాలామంది ఫోకస్ చేయట్లేదు, మీరు ఫోకస్ చేయవచ్చు. ఒక మంచి ఆర్టికల్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, బిజినెస్ పోస్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు లింక్డ్ఇన్ మీద ఫోకస్ చేసి కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయవచ్చు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారు, కాకపోతే మీరు దీంట్లో కూడా మీ ప్రొఫైల్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టవచ్చు అనమాట. ఇది మనకు థర్డ్ పాయింట్ ఫర్ సైడ్ హసల్స్. ఫోర్త్ పాయింట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎబిలిటీ టు బిల్డ్ వెబ్సైట్స్. సో ప్రతి ఎంఎస్ఎంఈ కూడా ఇప్పుడు ఆన్లైన్లో కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఆన్లైన్ మీద బ్రాండింగ్ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వెబ్సైట్ అవసరం పడుతుంది. సో ఒక మంచి వెబ్సైట్ని మీరు వాళ్ళకి క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ని యాన్యువల్ మెయింటెనెన్స్, ఒక చిన్న యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఛార్జ్ చేసి వాళ్ళకి కావాల్సిన చేంజెస్ కూడా ఇయర్లో ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ చిన్న చేంజెస్ కానివచ్చు, అలాంటి చేంజెస్ కూడా మీరు ప్లాన్ చేసుకొని కస్టమర్స్కి రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక చాలా మంచి బిజినెస్ అనమాట. ఎందుకంటే వెబ్సైట్ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ మధ్య వెబ్సైట్ని ఒకసారి మీరు బిల్డ్ చేసిన తర్వాత కూడా మీకు యాన్యువల్ ఒక నార్మల్ ఫీ వచ్చేటట్టు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి సైడ్ హసల్ ఐడియా. దీని తర్వాత ఫిఫ్త్ ఐడియా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు ఫౌండర్ ఆర్ క్రియేటర్. ఇప్పుడు ప్రతి కంపెనీ ఫౌండర్కి కానివచ్చు, లేదా కాంటెంట్ క్రియేటర్కి ఎవరైతే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఒక ఎడిటర్, ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అవసరం పడుతుంది అనమాట. అది ఏం పని ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు కాంటెంట్ మేనేజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా కాంటెంట్ ఉంటుంది వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత. సో ఎడిటర్ ఒకసారి అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ఆ కాంటెంట్ని ఎక్కడ మనం దాన్ని పబ్లిష్ చేయాలి, ఎక్కడ పోస్ట్ చేయాలి, దాన్ని మేనేజ్ చేయడం అనమాట. సో ఆ వీడియోని ఎప్పుడు ఏ టైంలో షెడ్యూల్ చేయాలి, దాన్ని మనము బాగా వ్యూస్ వచ్చేటట్టుగా ఈవెంట్ బేస్డ్గా ప్లాన్ చేసుకొని మనం ఎలా దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక క్రియేటర్కి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చూసుకుంటాడు అనమాట. సో ఇది కూడా ఒక చాలా మంచి ఐడియా. మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. సో అక్కడ మీరు వాళ్ళకి కోల్డ్ ఈమెయిలింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఒక 100 ఈమెయిల్ ఐడీస్ గ్రాప్ చేసుకొని వాళ్ళకి ఒక 100 ఈమెయిల్స్ మీరు పంపిస్తే అందులో ఒక్కరైనా మీకు రెస్పాండ్ అవుతారనమాట. ఇలా చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు, మీరు కూడా ఇలా స్టార్ట్ చేయవచ్చు. సో ఇవాళ మనకు ఇది 5 సైడ్ హసల్స్ అనమాట. మీరు ఒక జాబ్ చేస్తూ లేదా ఒక బిజినెస్ చేస్తూ సైడ్లో ఈ 5 ఐడియాస్లో ఏదైనా ఒక దాన్ని మీరు పిక్ చేసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ హిట్ టీవీని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే
దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా